ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇంటర్నల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకపోతే మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు మనకు ప్రతి ఒక్కరు కాల్స్ అనేది చేస్తున్నారు కదా. అలాంటప్పుడు మనకు ఎవరైనా కాల్స్ అనేది చేశారనుకోండి, అలాంటప్పుడు మనకు ఏ విధంగా వస్తుంది కాల్ యొక్క స్క్రీన్ నార్మల్గా చిన్న ఫోటోతో మనకు వస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇప్పుడు చూసుకోవచ్చు, నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి కాల్ అనేది చేస్తాను. ఏ రేంజ్లో వస్తుందంటే ఇక్కడ చూసుకోవచ్చు, నార్మల్గా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నార్మల్గా ఇది నార్మల్గా మనకు డిఫాల్ట్గా చిన్న ఫోటో మాత్రమే వస్తుంది అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు మీకు ఎవరు కాల్ చేసినా ఇది ఫుల్ స్క్రీన్లో హై రెజల్యూషన్లో మీకు రావాలంటే ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించిన ఫుల్ ఫోటో అయితే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ స్క్రీన్ పైన అయితే వచ్చేస్తుంది అనమాట. ఇకపోతే దీనికోసం మనం ఏం చేయాలి, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని యొక్క లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అన్నమాట. డిఫాల్ట్గా మన యొక్క నార్మల్గా మన యొక్క డైలర్లో చూసుకుంటే ఇక్కడ నుంచి మనము ఏ చూస్ చేసుకున్న ఇక్కడ నుంచి మనకు నార్మల్గా మాత్రమే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నా యొక్క డిఫాల్ట్ యాప్ని నేను సెటప్ చేయడం జరిగింది. సెటప్ చేసిన తర్వాత కూడా నాకు ఇక్కడ ఓన్లీ ఫర్ నంబర్స్ మాత్రమే, నేమ్ అండ్ నంబర్స్ మాత్రమే షో అవుతుంది తప్ప ఇక్కడ నుంచి ఫోటో అయితే షో కావడం లేదు కదా. అలాంటప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఒక చిన్న అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి. వాటన్నిటిని మీరు ఇక్కడ నుంచి ఇగ్నోర్ చేయాల్సి ఉంటుందన్నమాట. thereafter ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి గ్రాండ్గా అలోనే చేయాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ అప్లికేషన్ యొక్క డిఫాల్ట్ డైలర్ని ఇక్కడ నుంచి చూసి ఇది చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు లాంగ్వేజ్ని ఇక్కడ నుంచి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ కావచ్చు, మీకు నచ్చిన లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. ఫ్రీ అప్లికేషన్ కాబట్టి చిన్న చిన్న యాడ్స్ వస్తుంటాయి, వీటిని ఇగ్నోర్ చేయాల్సి ఉంటుందన్నమాట. thereafter టోటల్గా మనకు ఈ విధంగా ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, మీకు సంబంధించిన ఫేవరెట్ కాంటాక్ట్స్ కావచ్చు, రీసెంట్ కాంటాక్ట్స్ కావచ్చు, దీంతో పాటుగా మీ యొక్క ఓన్ కాంటాక్ట్స్ కావచ్చు, దీంతో పాటుగా మీ యొక్క కీప్యాడ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా మారిపోతుంది. దీంతో పాటుగా మనకు కావాల్సింది ఎవరు కాల్ చేసినా నెక్స్ట్ లెవెల్ ఫోటో రావాలి కాబట్టి సింపుల్గా మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీకు వాల్ పేపర్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది. అలాంటప్పుడు దాని ప్రాసెస్ ఇక్కడనే చేసుకొని, నేను ఫ్రీ అప్లికేషన్ కాబట్టి చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తాయని చెప్పాను కదా, వీటిని మాత్రం ఈ విధంగా టోటల్గా ఇగ్నోర్ అయితే చేసుకొని, ఇగ్నోర్ చేసుకున్నారు ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్గా మనకు ఈ విధంగా అయితే మనకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి సిస్టమ్ డిఫాల్ట్ వాల్ పేపర్ని చూస్ చేసుకోవచ్చు. లేదు మేము గ్యాలరీ నుంచి సెటప్ చేసుకుంటామంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు సంబంధించిన సొంత ఫొటోస్ని తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ ఇక్కడనే కనిపిస్తుంటుంది. సింపుల్గా దాని బాక్స్ ఇక్కడనే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ దిస్, నేను ప్రజెంట్ అయితే ఈ ఫోటోని సెటప్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీకు ప్రివ్యూ ఇక్కడనే కనిపిస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్ ఇక్కడ నుంచి మీరు క్రాప్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోండి. ఇక్కడ నుంచి సెట్ వాల్ పేపర్ హ్యాజ్ వాల్ పేపర్ క్లిక్ అయితే చేసుకోండి. thereafter దీంట్లో మీరు ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు, మీ యొక్క స్క్రీన్ని మీరు ఏం చేయదు, ఇది డిఫాల్ట్గా మీ యొక్క డైలర్ని మీరు యూజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను కాల్ చేస్తాను, ఏ రేంజ్లో మన యొక్క స్క్రీన్ వస్తుందంటే ఇప్పుడు చూసుకోవచ్చు. ఎవరు కాల్ చేసినా సరే నెక్స్ట్ లెవెల్లో ఆటోమేటిక్గా ఈ విధంగా మీకు ఫుల్ స్క్రీన్లో హై రెజల్యూషన్తో సూపర్ ఫోటో అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మీకు వచ్చే కాల్స్ ప్రతి ఒక్కరికి మీరు నెక్స్ట్ లెవెల్ ఫోటోని సెటప్ చేసుకొని మీరు యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.